ఇచ్చారు కదా, ఎక్కడ ఉంటుంది డోర్ నెంబర్ ఎట్లా ఇస్తారు వాళ్ళు? డోర్ నెంబర్ ఇస్తే అది అధికారికి రిజిస్ట్రేషన్ అయినట్టు కౌంట్. కాబట్టి డోర్ నెంబర్ ఎవరు వాళ్ళకి, సమీప డోర్ నెంబర్ రాస్తారు. నా పక్కన 100 పాకలు ఉన్నాయంటే నా ఇంటి డోర్ నెంబర్ సమీప డోర్ నెంబర్ అంటారు అనమాట అక్కడ. అది రాస్తారు. ఆ డోర్ నెంబర్ కింద అది కంటిన్యూ అయిపోతుంది ఓట్లకి అంతే కావాల్సింది సమీప డోర్ నెంబర్. అవే 0 డోర్ నెంబర్ అనేది అట్టా ఇచ్చారు. వాటికి ఈయన 0 డోర్ నెంబర్ ఎట్లా వస్తాయి? ఒక ఇంటికి 80 మంది అంటే ఒక ఇంటికి కాదు, ఒక ఇంటి డోర్ నెంబర్తో 80 మంది ఉంటారు పక్కన వాళ్ళు. ఇది మనకు తెలియాలి గ్రౌండ్ లెవెల్ అవగా. రెండవది వచ్చేటప్పటికి ఒకే మనిషి 4 చోట్ల. నేను చాలాసార్లు చెప్పి ఇప్పుడు మన ఇప్పుడు ఉన్నటువంటి మన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది పిల్లలందరూ హైదరాబాద్ లో ఉన్నారు, బెంగళూరులో కూడా పోయి ఉన్నారు. ఇక్కడ ఓటు ఉంటుంది, అక్కడ ఓటు ఉంటుంది, అక్కడ ఓటు ఉంటుంది. లేదా పల్లెటూరులో ఉన్నోళ్ళు పట్టణంలో ఉంటున్నారు, ఓటు ఉంటుంది. లేదా నేనే ఉన్నాను విజయవాడలో కొమ్మరిపాలెం సెంటర్లో ఉన్నాం మేము మొదట, ఆ తర్వాతన కొత్తపేటలో ఉన్నాం కొన్ని రోజుల పాటు, ఆ తర్వాత మొగలరాజపురంలో ఉన్నాం కొన్ని రోజుల పాటు. ఎందుకు నాకు సొంత ఇల్లు లేదు కాబట్టి అద్దె ఇల్లు తిరుగుతూ వచ్చాను కాబట్టి అప్పట్లో. అట్లాగే మొగలరాజపురం తర్వాత గాంధీనగర్ లో ఉన్నాం, మధురా నగర్ లో ఉన్నాం, సింగినగర్ లో ఉన్నాం, ఇన్ని ఏరియాలో ఉన్నాం. నేను వెళ్ళిన కొత్త చోటకి మరి మళ్ళీ ఓటు అడుగుతాను కదా, పాత ఓటుని తీయమని చెప్పడం నాకు కుదరదు. నేను చెప్తా వాళ్ళకి నేను మారానండి అని. నాకు కొత్త ఓటు ఇచ్చినప్పుడు పాత ఓటు తీసేసి ఆటోమేటిక్ సిస్టమ్ లేదు అందులో.